మేము సింగపూర్తో స్నేహ సంబంధాల వల్ల ఇది సాధించాము అని మనకి అలవాటైన ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే మన రాజకీయ ప్రత్యర్థులకే కాదు ఏపీ ప్రజలందరికీ వాస్తవాలు అర్థమవుతాయి కదా. మనం ఎందుకని ఎప్పుడూ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడకుండా పొలిటికల్ ఎలిగేషన్స్ చేస్తున్నాం? ఏపీకి జరిగిన ప్రయోజనాలు చెప్పొచ్చు కదా సార్, నిజంగా ప్రయోజనం జరిగితే గనక. అలా కాకుండా రాజకీయ ఎలిగేషన్స్ చేస్తే ఎవరికి లాభం? న్యూస్ పేపర్లు ఖాళీలు నింపుకోవడానికి తప్ప, అంతే కదా. పైగా సింగపూర్ అవినీతి రహిత దేశం అంటున్నారు కదా. గతంలో అనేక సార్లు ఏపీలో పర్యటించిన సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ ఇప్పుడు ఎక్కడున్నారు? ఆయన జైల్లో ఉండడానికి అసలు కారణం ఏంటి? సరే, ఆ విషయం అలా ఉంచండి. సింగపూర్ లాంటి దేశాలు ఇంకా చాలా ఉన్నాయి. లగ్జంబర్గ్, స్విట్జర్లాండ్ లాంటి దేశాలు హిస్టరీ తిరిగేసినా కానీ అలాగే కనపడుతుంది మనకి. అవి చాలా చిన్న దేశాలు. ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ, అవుట్ సోర్సింగ్ విషయంలో కానీ, పర్ క్యాపిటా ఇన్కమ్లో కానీ అద్భుతాలు సృష్టించిన దేశాలు ఇవన్నీ. కాకపోతే వాళ్ళకున్న రిసోర్సెస్, వాళ్ళు అనుసరించిన వ్యూహాలు, అప్పటి టైమింగ్ వాళ్ళకు కుదిరింది అంతే. వాళ్ళతో స్నేహం చేసే ప్రతి వాళ్ళకి కుదరదు.